ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం గం గణపతయే నమో నమః. ఈరోజు ఉదయం 11 గంటలకి బొమ్మూరు దగ్గర నెట్రెస్ ఎదుర్కొంటా శ్రీ వెంకటేశ్వర స్టీల్స్ పక్కన లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హలో మాయ, నేను మీ మిడిల్ క్లాస్ మావయ్యని. కరెక్ట్గా మన బొమ్మూరు సెంటర్ దాటగానే మిడిల్ ప్లస్ ఆపోజిట్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ వారు ఈరోజు గొప్పగా అన్న సందర్భ కార్యక్రమం అయితే నిర్వహించారు మాయ. ఈయన ఇక్కడ కనిపిస్తున్నాయని క్యాటరింగ్ ఓనర్ అనమాట. అన్న చెప్తుంది ఏంటంటే 10 మంది దగ్గర నుంచి 30,000 మంది దాకా మనం ఫుడ్ వండుతాం తమ్ముడు అని చెప్తున్నాడు. ఈరోజు అయితే ఇక్కడ 5,000 మందికి ఫుడ్ వండారు మాయ. నిజంగా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ ఒకరికొకరు అన్నతమ్ముళ్ళ కలిసిమెలిసి ప్రతి ఒక్కరు సాయం చేసుకుంటూ పనులన్నీ తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. మన వాళ్ళు చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది మాయ, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, అలా అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటే ఇక్కడ చక్కగా ప్రతి ఒక్క వాతావరణం కూడా చక్కగా ఏర్పడింది. అలాగే వంటలు కూడా చాలా చక్కగా కుదిరినాయి. ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వల్ల కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రతి పనిలోని పాల్గొన్నారు. ఎవరు కూడా పనులు తప్పించుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే అన్న మెయిన్గా ఉండి లీడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి లేదనుకుంటా ఫుడ్ పెడుతున్నారు మాయ. నేను వెళ్ళేసరికి ఒక 3,000 మందికి భోజనాలు జరిగినాయి. అయినా సరే ఎవరికి లేదనుకుండా ప్రతి ఒక్కరికి ప్రతిదీ రప్పించి ఫుడ్ అయితే చూసుకుంటున్నారు జాగ్రత్తగా. నిజంగా మన బొమ్మూరు సెంటర్లో ఇంత ఘనంగా చేయడం ప్రతి సంవత్సరం అనేది చాలా గ్రేటు. నిజంగా కమిటీ కుర్రోళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఊరేగింపు అయినా సరే చాలా ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరించి ఆప్యాయంగా పలకరిస్తారు. అందుకే ఇక్కడ ఎంతమంది వస్తారు ఎప్పుడు.